కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలవనున్నారు. పెండింగ్లో ఉన్న ఇద్దరు ఎమ్మెల్సీల పేర్లు ఆమోదించాలని ముఖ్యమంత్రి కోరే అవకాశం ఉంది. కోదండరాం, అజారుద్దీన్ పేర్లు ఆమోదించాలని రేవంత్ రెడ్డి గవర్నర్ను విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. మరిన్ని తాజా వివరాలు మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మరి కాసేపట్లో లోక్ భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు సంబంధించి కూడా గవర్నర్ను ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో కలవనున్నారు. ఎమ్మెల్సీ గవర్నర్ కోట కింద ఉన్న 2 ఎమ్మెల్సీల పదవులకు సంబంధించి కూడా ఆమోదించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఈ నెల 30తో ఇటు మంత్రి పదవిగా చేస్తున్న అజరుద్దీన్తో పాటు తర్వాత మరొక జేఏసీ అధ్యక్షుడిగా ఉన్న టీజేఏసీకి సంబంధించి కూడా అధ్యక్షుడిగా ఉన్న ప్రొఫెసర్ కోదండరాం పేర్లు కూడా 2 పేర్లు కూడా ఇప్పటికే గవర్నర్ కోట కిందకు సంబంధించి కూడా ప్రతిపాదనలు పంపడం జరిగింది. వాళ్ళిద్దరు పేర్లను ఆమోదించినట్లయితే ఇప్పటికే మంత్రి పదవిగా బాధ్యతలు స్వీకరించి దాదాపు 6 నెలలు కావస్తుంది. కాబట్టి అయితే రాజ్యాంగం ప్రకారం అయితే 6 నెలల లోపు ఏదన్నా శాసనసభ్యుడు కానీ తర్వాత ఎమ్మెల్సీకి సంబంధించి కానీ ఏదన్నా సభ్యుడిగా ఉన్నట్లయితే ఆ పదవి కంటిన్యూగా కొనసాగించే అవకాశం ఉంటుంది. కానీ ఈ గవర్నర్ కోట కింద ఉన్న ఎమ్మెల్సీ సంబంధించి కూడా ఆమోదం పొందినట్లయితే అతను అజరుద్దీన్ సంబంధించి కూడా కంటిన్యూ చేసే అవకాశం ఉంది. కానీ కేవలం 10 రోజులు మాత్రమే సమయం ఉంది. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ని కలిసి ఆ 2 పదవులకు సంబంధించి కూడా 2 పంపిన ఎమ్మెల్సీ కోట కింద పంపించిన 2 కూడా ఆమోదించాలని చెప్పి కూడా గవర్నర్ని అయితే విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే సాంకేతిక పరంగా ఇప్పటివరకు ఇంకా అంటే గతంలో పంపించినప్పటికీ ఇప్పటికి ఆమోదించకపోవడంతో కూడా ఈ 10 రోజులు కొంత తక్కువ సమయం ఉంది. కాబట్టి వాటిని ఆమోదించినట్లయితే మంత్రి పదవి అజరుద్దీన్ అయితే కంటిన్యూ చేసే అవకాశం ఉంది. లేని పక్షంలో కూడా అతను మంత్రి పదవి రాజీనామా చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా గవర్నర్ దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. కొద్దిసేపటి కిందనే వస్తున్నట్టు కూడా ఇప్పటికే రాజ్భవన్ వర్గాలకు కూడా సమాచారం ఇవ్వడంతో కూడా ఇక్కడ పోలీసులు ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇక్కడ ట్రాఫిక్ సంబంధించి కానీ అన్ని కూడా ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ ఆంక్షలను అయితే విధించబడుతుంది. అయితే మరి కాసేపట్లో మరి గవర్నర్తో మటకం సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే గవర్నర్ కోటల్లో 2 పేర్లు ఆమోదించడం జరిగింది. దాంట్లో ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ కోదండరాం రెడ్డితో పాటు తర్వాత మంత్రి పదవిగా ఉన్న ప్రస్తుతం మంత్రి వర్గంలో ఉన్న అజరుద్దీన్కి సంబంధించి కూడా పేర్లు ఇప్పటికే పంపించారు. కాబట్టి ఆ 2 పేర్లు ఆమోదించాలని చెప్పి కూడా ప్రధానంగా రేవంత్ రెడ్డి అయితే గవర్నర్ని అయితే కోరే అవకాశం ఉంది. మరి చూడాలి, సుదీర్ఘంగా వీళ్ళు చర్చించిన తర్వాత ఆమోదం సంబంధించి కూడా మరి ఏ విధంగా ఆమోదం తెలుపుతారా లేదా అనేది కూడా ఒక ఉత్కంఠ అయితే ప్రస్తుతం అయితే నెలకొనడం జరిగింది. ప్రస్తుతం ఈ ఇద్దరు కూడా ఎందుకంటే ఒక పక్క తెలంగాణ ఉద్యమంలో జేఏసీ చైర్మన్గా ఉండి కీలక పాత్ర పోషించిన కోదండరాంని మండలికి పంపి ఉద్యమకారులకు సముచిత స్థానం కల్పించాలని చెప్పి కూడా ప్రభుత్వం ఒక పక్క భావిస్తుంది. కాబట్టి దానిలో దృష్టిలో ఉంచుకొని కూడా ఆయన పేరు ప్రతిపాదించినట్లయితే తెలుస్తుంది. మరొక పక్క అజరుద్దీన్ అంటే మైనార్టీ కోటలో మంత్రిగా ఉన్న ఆయనకు సంబంధించి కూడా చట్టసభ కల్పించడంతో పాటు ప్రభుత్వం సంబంధించి ఇప్పటికే మంత్రిగా ఉన్నారు. కాబట్టి మైనార్టీ పరంగా అతనికి కూడా ఒక సముచిత స్థానం కల్పించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోక్ భవన్కి అయితే చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లో గవర్నర్తో భేటీ అయిన తర్వాత మరి భేటీ కూడా అయిన తర్వాత సుదీర్ఘంగా చర్చించే అవకాశం కనపడుతుంది. చర్చించిన తర్వాత మరి గవర్నర్ నిర్ణయం కీలకం కాబోతుంది. కాబట్టి ఇటు మంత్రి పదవికి అజరుద్దీన్కి సంబంధించి మరి ఏ విధంగా కొనసాగుతారా లేదా ఆమోదం లభిస్తే కొనసాగే అవకాశం ఉంది. లభించకపోయిన పక్షంలో కూడా అతన్ని అయితే రాజీనామా చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలిసింది. అయితే మరి చూడాలి, ఎందుకంటే ఉత్కంఠ ప్రస్తుతం అయితే నెలకొన్నది. కాబట్టి గవర్నర్ మరి పంపిన 2 పేర్లకు సంబంధించి వీళ్ళిద్దరూ 2 పేర్లు పంపించారు. కాబట్టి ఆమోదం తెలుపుతారా, ఆమోదం సంబంధించి కూడా ప్రకటిస్తారా లేదా అనేది కూడా ప్రస్తుతం అయితే ఉత్కంఠగా జరుగుతుంది. సుదీర్ఘంగా చర్చించిన తర్వాత మరి ఎలాంటి నిర్ణయం వెలువడే అవకాశం ఉందనేది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఓటు స్టూడియో.